10 కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కనీసం 100 మంది దొరుకుతారు. కాకపోతే సమస్య ఏంటంటే డౌన్ ప్లే. మన ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా కూడా పార్టీల వారీగా, ప్రాంతీయ పార్టీల వారీగా చీలిపోయాయి. అంటే అభ్యర్థులు దొరుకుతారంటే గెలుపు గురాలు ఉంటారు అందులో, ఏదో అభ్యర్థి ఇక్కడ పలానా నియోజకవర్గం పలానా అభ్యర్థి అంతేనా? నందిగం సురేష్ గెలుస్తాడని ఎవరు అనుకున్నారు? లేకపోతే కనుక ఆవిడెవరు మాధవి అనేది నార్మలే కదా వాళ్ళు. లేకపోతే మాణిక్యాలరావు. అంటే ప్రాంతీయ పార్టీలు అలా ఎఫర్ట్ పెట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి కూడా గెలిపించుకుంటాయి. భారతీయ జనతా పార్టీలో ఆ పరిస్థితి ఉంటుందా? అదే మాణిక్యాలరావు అట్లాంటోడే కదా మరి. ఎట్లా గెలిచేశాడు? గోకరాజు గంగరాజు అంతకుముందు ఎవరికి తెలుసు? ఏకంగా పార్లమెంట్ సభ్యుడు. ఆయన అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టి. హరిబాబు మావులు లెక్చరర్, ఆయన ఎక్కడి నుంచి గెలిచాడు? భారతీయ జనతా పార్టీలో భారతదేశం మొత్తం మీద అతి సామాన్యులు గెలిచినటువంటిది. చివరికి రోజు కూలీలు కూడా గెలిచారు వాళ్ళు. వాళ్ళు చెయ్యాలి. అయితే ఇక్కడ ఆంధ్రాలో గెలిచేస్తారని బీజేపీ పట్టున్న ప్రాంతాల్లో అవుతుందేమో మీరు చెప్పినట్టు. అంతే పట్టు అనేది. ఇప్పుడు హరిబాబు గెలిచారు అంటే ఆయన విశాఖ, అప్పుడు మరి తర్వాత డిపాజిట్ ఎందుకు పోయింది? అదే బేసిక్ సమస్య అది కాదు. పైడికొండల మాణిక్యాలరావు గెలిచారంటే అది టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జరిగింది. అప్పుడు అది పాయింట్. అదే నేను అనేది. ప్రాక్టికల్ గా అంతకు ముందు 4 గెలిచారు, డబ్బుతో గెలవలేదు. టెంపర్మెంట్ ఆట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పొత్తు ద్వారా కంటే కూడా సొంత టెంపర్మెంట్ కావాలనుకుంటోంది. అది నాయకత్వం.